సిటీ ఇండియా న్యూస్ తెలుగు. వెల్కమ్ టు సిటీ ఇండియా న్యూస్. మహబూబ్ నగర్ జిల్లాలో నేడు ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మేధావులు ఇంటెలెక్చువల్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ దేశంలో మార్పులు, అభివృద్ధి పనులు చూసి ఆలోచించి ప్రజలను ఆ దిశగా నడిపించాల్సిన బాధ్యత మేధావులు, ఇంటెలెక్చువల్స్ పై ఉందన్నారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని కన్వెన్షన్లో గురువారం పార్లమెంట్ పరిధిలోని బీజేపీ సానుభూతి పనులు ఇంటెలెక్చువల్తో ముఖాముఖి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మరియు రాష్ట్ర కోశాధికారి శాంతకుమార్ మరియు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, శ్రీవర్ధన్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయ సంకల్ప యాత్ర 20వ తేదీన అంటే మొన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 5 యాత్రలు ప్రారంభమైనవి. మన రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు మన పాలమూరు జిల్లా నుంచి మహబూబ్ నగర్ పార్లమెంట్, నగర్ కర్నూలు పార్లమెంట్ అదేవిధంగా నల్గొండ పార్లమెంట్ 3 పార్లమెంట్లకు సంబంధించినటువంటి విశ్రమ పాదాల దగ్గర నుంచి ప్రారంభమైనటువంటి యాత్రను వారు మక్తల్ నియోజకవర్గం, కృష్ణా దగ్గర నుంచి యాత్రను ప్రారంభించడం జరిగింది. మరి యాత్రలో ఇంతవరకు మక్తల్ నియోజకవర్గం, నారాయణపేట నియోజకవర్గం, అదేవిధంగా దేవరకద్ర నియోజకవర్గం, మహబూబ్ నగర్ నియోజకవర్గం అంటే 4 నియోజకవర్గాల్లో ఈ యాత్ర ఇప్పటిదాకా కొనసాగింది. మరి ఈ రోజు నుంచి ఇప్పుడు మహబూబ్నగర్ నుంచి హన్వాడ నుంచి కొడంగల్లోకి ఈరోజు యాత్ర ప్రవేశిస్తుంది. సాయంత్రం మధ్యాహ్నం కొడంగల్లో, సాయంత్రం షాద్నగర్లో ఈ యాత్ర ఉంటుంది ఈరోజు. అదేవిధంగా రేపు జడ్చలలో ఉంటుంది యాత్ర. రేపు జడ్చలతో ఈ పార్లమెంటులో జరిగేటటువంటి యాత్ర కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ రేపు సాయంత్రం నాగర్ కర్నూల్లో ఈ విజయ సంకల్ప యాత్ర అడుగు పెడుతుందని చెప్పి మీకు సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి యాత్ర ఈ 4 నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు, విద్యావంతులు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున యాత్రలో పాల్పంచుకున్నారు. పెద్ద ఎత్తున యాత్రకు వారు స్వాగతం పలికిండ్రు. ఈ యాత్ర విజయవంతంగా ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి యొక్క 10 సంవత్సరాల పాలన పైన, 10 సంవత్సరాల్లో నరేంద్ర మోదీ గారు చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలే కానీ, సంక్షేమ కార్యక్రమాలే కానీ వాటిపైన ప్రజలకు తెలియజేస్తూ ఈ యాత్ర కొనసాగుతూ ఉంది. నరేంద్ర మోదీ గారు 10 సంవత్సరాల్లో ఏ విధంగా ఈ దేశంలో ఒక మార్పును తీసుకొచ్చినారు, ఒక నయా భారత్ ని చూడాలనేటువంటి ఒక ఆలోచనని ఏ విధంగా ప్రజల లోపల రేకెత్తిస్తున్నారు. ఈ 10 సంవత్సరాల పాలన ఒక ఎత్తు అయితే ప్రజల లోపల విశ్వాసాన్ని, నమ్మకాన్ని ఈరోజు నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని చెప్పి ప్రజల లోపల నమ్మకాన్ని నింపితే, విశ్వాసాన్ని నింపితే ఈ దేశ భద్రత కోసం కానీ, ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నం కాకుండా ఈ ఆర్థిక వ్యవస్థలను నిలువరింపి భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు మళ్ళీ ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. ఈరోజు ప్రపంచమంతా కూడా నరేంద్ర మోదీ గారు మన భారతదేశానికి ఏ విధంగా 10వ స్థానంలో ఉన్నటువంటి మన భారతదేశాన్ని 5వ స్థానంలోకి తీసుకెళ్లిండ్రు. అదేవిధంగా రాబోయేటటువంటి 5 సంవత్సరాల్లో 3వ స్థానంలో భారతదేశాన్ని నిలిపే విధంగా ఈరోజు వాళ్ళు ఏ విధంగా కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నటువంటి అంశం పైన ప్రజల లోపల వివరిస్తూ మరి యొక్క యాత్ర కొనసాగుతా ఉంది. 2047 అంటే వచ్చేటటువంటి స్వతంత్రం వచ్చి మనకు 100 సంవత్సరాలు పూర్తయితే 2047 అంటే వికసిత్ భారత్ మోదీ గ్యారంటీ అంటే అభివృద్ధి చెందినటువంటి భారతదేశమే మోదీ గ్యారంటీ. భారతదేశాన్ని అభివృద్ధి చెందే 2047 కల్లా భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో కల్లా మొట్టమొదటి స్థానంలో ఉండేటటువంటి లక్ష్యంతోనే, ఒక ముందు చూపుతో, ఒక విజన్తో ముందుకు పోతున్నటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు. ఆ విషయంలో ప్రజలకంతా కూడా ఒక గ్యారంటీ, మోదీ గారి గ్యారంటీని వివరిస్తూ ప్రజల్లోకి యాత్ర కొనసాగుతా ఉంది. ఈరోజు ఇప్పటికే చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు ప్రతి గ్రామాల్లో మహిళలకు గతంలో టాయిలెట్స్ ఉండేవి కాదు. ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మహిళల ఆత్మగౌరవం కోసం
మరి ప్రధానమంత్రి వాళ్ళ అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి పేదల గురించి వాళ్ళ బాత్రూమ్ల గురించి కూడా ఆలోచన చేసి స్వచ్ఛ భారత్ కింద ప్రతి ఒక్కరికి టాయిలెట్ ఉండాలని ఈరోజు ప్రతి ఒక్కరికి టాయిలెట్ నిర్మాణం చేసిందే కావచ్చు. అదేవిధంగా కోవిడ్ సమయంలో పేదలందరూ కూడా పెద్ద ఎత్తున ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూలీలకు పోలేక, బయటికి పోలేక, ఉపాధి లేక ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి ఆకలితో కడుపు మాడకూడదని ఆనాటి నుంచి నేటి వరకు వారికి ఉచితంగా రేషన్ బియ్యం ప్రతి ఒక్కరికి 5 కిలోల చొప్పున రేషన్ బియ్యం ఇస్తా ఉన్నారు. మళ్ళా వచ్చే 5 సంవత్సరాలకు కూడా ఈ రేషన్ ని ఉచితంగా అందిస్తామని చెప్పి ప్రధానమంత్రి గారు ప్రకటించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈరోజు కోట్లాది దాదాపు 9 కోట్ల మందికి ఈరోజు రేషన్ కార్డు 80 కోట్ల మందికి రేషన్ కార్డులు అందజేస్తా ఉన్నారు, ఉచిత బియ్యం అందజేస్తా ఉన్నారు. ఈరోజు 9 కోట్ల మందికి మహిళలకు కట్టెల పొయ్యి మీద వంట చేస్తే ఆ పొగకు వాళ్ళ కన్ను కానీ కనుచూపు దక్కడం ఉండకూడదు. వాళ్ళ పొగ పిలిచి లంగ్స్ లో ఇబ్బంది వచ్చి వాళ్ళు ఆరోగ్యం దెబ్బతినకూడదని ఈరోజు ప్రతి ఒక్క పేద మహిళకు ఉచితంగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్ ఇచ్చినారు. ఇంకా ఎక్కడెక్కడైతే లేదో ఇప్పుడే కూడా కంటిన్యూగా ఇస్తా ఉన్నారు. అదేవిధంగా ఇండ్ల నిర్మాణం దేశవ్యాప్తంగా కోట్లాది ఇండ్ల నిర్మాణం చేసి 4 కోట్ల మందికి ఇండ్ల నిర్మాణం చేశారు. మరి ఇక్కడ మన దగ్గర చూస్తే తెలంగాణలో ఏ ఒక్కరికి కూడా 2 బెడ్రూమ్లు అనే మాట చెప్పినటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రోజు ఇక్కడ పేదవాళ్ళకి ఎవరికి ఆ ఇంటిని అందనియకుండా చేసినటువంటి పరిస్థితి. రైతుల విషయానికి వస్తే రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి ఒక్క రైతుకు 2000 చొప్పున 4 నెలలకు 2000 చొప్పున సంవత్సరానికి 3 విడతలుగా 6000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అయినటువంటి విధంగా డైరెక్ట్ గా రైతులకు మధ్యవర్తులు లేకుండా వాళ్ళ అకౌంట్లలోకి వేస్తా ఉన్నారు. ఈ రోజు ఎరువుల సబ్సిడీ పెద్ద ఎత్తున ఒక్కొక్క రైతుకు ఎరువుల సబ్సిడీ ఒక్కొక్క ఎకరాకి మనం లెక్క తీసుకుంటే అంటే ఈ కిసాన్ సమ్మాన్ కూడా లెక్క చేసుకుంటే ఒక ఎకరాకు దాదాపు 24-25 వేల రూపాయల సహాయాన్ని రైతులకు అందిస్తా ఉన్నారు.